విజయ్ దేవరకొండ ప్రజెంట్ ఏం మాట్లాడినా వైరల్ అవుతా ఉంది. గతంలో ట్రోల్ చేశారు, తర్వాత ఇంకేదో చేశారు, ఇబ్బంది పెట్టారు. మన బాలీవుడ్లో ఈ సినిమాని మేము ఆడనివ్వము, రిలీజ్ చేయనివ్వమని చెప్పి ఇంకొక నినాదం. సరే వాట్ ఎవర్. పర్సనల్గా విజయ్ దేవరకొండ తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఆ అబ్బాయి గురించి అయితే నెగిటివ్గా మాట్లాడరు. సీరియస్గా చెప్తున్నా. నాకేం పర్సనల్గా తెలీదు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ బికాజ్ ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ తీసుకునే ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఆయన. అంటే ఎదుటి వాళ్ళకి మంచి చెప్పే ఫ్యామిలీ, సరిగ్గా పద్ధతులు, నడవడిక ఎలా ఉండాలి, ఇతరులతో మాట్లాడే తీరు, తెన్ను, ఎదుటి మనిషితో మన బిహేవియర్, ఇవన్నీ 10 మందికి చెబుతున్నారంటే వాళ్ళు ఎలా పెరుగుంటారు? దట్స్ వాట్. అండ్ నెక్స్ట్ రీసెంట్ డేస్లో ఇప్పుడు ఆయన చెప్పింది వైరల్ అవుతుంది. ఏమన్నాడు అంటే, లాస్ట్ 2 years నేను చాలా మిస్ అయ్యాను ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని, గర్ల్ ఫ్రెండ్ని. ఎప్పుడైనా మనం వాళ్ళకి టైం స్పెండ్ చేయాలి అన్నట్టుగా ఒక మాట చెప్పాడు. ఆ మాట చాలా బాగుంటుంది. ఆ ప్యారల్ మీరు వింటే నిజంగా చాలా బాగుంటుంది. కానీ మనకి ఏది కావాలో అదే తీసుకున్నారు. గర్ల్ ఫ్రెండ్ అనగానే హాయ్ గర్ల్ ఫ్రెండ్ కూడా మిస్ అయ్యావా 2 years? వావ్, ఓకే నీ గర్ల్ ఫ్రెండ్ అంటే రష్మిక మండ. మరి రష్మిక లాస్ట్ 2 years ఎందుకు కలవలేదు? అవునవును కరెక్టే, రష్మిక కూడా చాలా బిజీగా ఉంది పాన్ ఇండియా ప్రాజెక్ట్స్లో. నువ్వు కూడా నీ షూటింగ్లలో బిజీగా ఉన్నావు కాబట్టి కలవలేకపోయావు. ఓహో, ఇప్పుడు అందుకు బాధపడుతున్నావా? అని చెప్పిన పదాన్ని ఒకసారి మళ్ళీ మాట్లాడుకుంటే, ఫ్యామిలీకి మన వాళ్ళకి మనకు ఐదర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఎనీ అదర్ ఫ్రెండ్ ఆర్ బ్రదర్, సిస్టర్, సిబ్లింగ్స్, మదర్, ఫాదర్, లేకపోతే ఇంకెవరైనా చుట్టాలు, అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, ఎవరైనా కానీ మన వాళ్ళు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఎవరైనా కరెక్టే. టైం స్పెండ్ చేయాలి, మన వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాలి అనే ఒక మంచి విషయం చెప్పాడు. మీరు అంతకుముందు గమనిస్తే, ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ అనే పదం ఉంది కాబట్టి ఏదో రాసుకుంటున్నారు, కానీ అంతకుముందు ఒకసారి ఫ్యామిలీతో ఒకరోజు రెస్టారెంట్కి వెళ్ళి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడో తెలుసా? అది చూసి 10 మంది నేర్చుకోవాలి నిజంగా. ఇవాళ రేపు ఏంటంటే పెద్దవాళ్ళని ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తున్నారు. ఇంట్లో కూడా నీకేం తెలియదు కూర్చో, నోరు మూసుకో. ఒకప్పుడు పేరెంట్స్ మనల్ని అనేవాళ్ళు, ఇప్పుడు మనం అంటున్నాం కూర్చో, నీకేమీ తెలియదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. సరే, అయినా సరే వాళ్ళు భరిస్తున్నారు కదా. మన పేరెంట్స్ ప్రాబ్లం ఏంటో నిజంగా చెప్పనా, ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్, ఈ జనరేషన్ పేరెంట్సే పాపం వాళ్ళ చిన్నప్పుడేమో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని అన్నారు నీకేం తెలియదు కూర్చో అని. ఇప్పుడు వీళ్ళ పిల్లలు వచ్చి కూడా మళ్ళీ వాళ్ళనే అంటున్నారు నీకేం తెలియదు కూర్చో. వాళ్ళకి ఏం తెలుసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఈ జనరేషన్ పేరెంట్స్ గురించే చెప్పేది. అండ్ ఎప్పుడైనా సరే ఫోన్లో మాట్లాడినా కాసేపు ఒక టైం మన వాళ్ళు అన్నప్పుడు, మన బ్లడ్ రిలేషన్స్ ఆర్ ఈవెన్ మనకి కావాల్సిన వాళ్ళైనా, హూ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఒక మంచి అంశాన్ని చెబితే దాన్ని పట్టుకొని అందులో ఉన్న గర్ల్ ఫ్రెండ్ని మాత్రమే తీసుకొని రక్కీ మీ అందరికీ ఎలాగైతే గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఉంటారో, విజయ్ దేవరకొండ కూడా మనిషే, ఆయనకు కూడా ఉండొచ్చు. అది ఎవరైనా సరే ఆయన ఇష్టం. అది హీరోయిన్ అయినా ఆయన ఇష్టమే, అది వాళ్ళ పర్సనల్, ఆ అమ్మాయి పర్సనల్, అతని పర్సనల్. వాళ్ళు కలిసి ఒక సెలబ్రిటీస్ చెట్టపట్టాలు వేసుకుంటే చాలు వెంటనే మీద పడిపోయి రక్కేస్తారు, అర్రని ఫోటోలు, వీడియోలు. దేనికి అంత ఇంట్రెస్ట్ ఏముంది? మన పర్సనల్ లైఫ్లు కూడా మనకు ఉన్నాయి కదా. వీళ్ళ మీద పెట్టే ఈ ఇంట్రెస్ట్ కాస్త కూడా మీరు మీ ఫ్యామిలీ మీద పెడితే అట్లీస్ట్ ఒక రిలేషన్షిప్ బాగుపడుతుంది మీ ఇంట్లోనే. ఇంకా చెప్పాలి అంటే అంత టైం ఎందుకుందో. మీరు నేను ఇంకెవరో కూర్చొని మాట్లాడుకోవడానికి సెలబ్రిటీస్ అవ్వాల, వాళ్ళ పర్సనల్ లైఫ్లో డబ్బులు సంపాదించుకోవడానికి సెలబ్రిటీస్ అయ్యారు. అది వాళ్ళ వృత్తి, అంతే తప్పితే మనం కూర్చొని మాట్లాడడానికి కాదు. అండ్ ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చెబితే దాన్ని లోతుగా అర్థం చేసుకుంటే దాంట్లో చాలా మీనింగ్ ఉంటుంది. మనం నేర్చుకోవాల్సిన అంశాలు కూడా బోల్డ్ ఉంటాయి. అవన్నీ వదిలేసి మనకి ఏది కావాలో అదే తీసుకొని ఇట్లా పిచ్చిగా వైరల్ చేస్తూ ఉంటాం. ఇది చాలా తప్పు. వాట్ ఎవర్. అండ్ ఇన్ కేస్ ఒకవేళ రష్మిక మండన్నే విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ అయినా అది వాళ్ళ పర్సనల్. ఒకరి పర్సనల్ లైఫ్లోకి మనం ఎప్పుడు తొంగి చూడకూడదు. తెర మీదకి వచ్చాడా చూడండి, సినిమా చేశాడా చూడండి, ఏదన్నా వివాదాస్పదమైన మాటలు ఏమైనా మాట్లాడితే నీకు నచ్చకపోతే ఖండించండి, నచ్చితే ఆదరించండి. సినిమాలు మీకు నచ్చకపోతే ఓకే వదిలేయండి, నచ్చితే ఆదరించండి. మళ్ళీ చూడాలనిపిస్తే చూడండి. దట్స్ ఆల్. ఆ సినిమా గురించి, ఆ నటన గురించి మాట్లాడుకోండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళకూడదు. అది. థ్యాంక్ యూ సో మచ్.